దళితుల గురించి మాట్లాడతారు, వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడతారు. రౌడిజం చేస్తా ఇళ్లలో హత్యలు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా వీళ్ళొచ్చి జైళ్లలో 2 సంవత్సరాలు కూర్చొని వీళ్ళొచ్చి అవినీతి గురించి మాట్లాడతారు. వీళ్ళ మాట్లాడేది మానవ హక్కుల గురించి, పక్కన మనుషులు అడ్డగోలుగా చనిపోయి వేలి ముద్దలు కూడా పోతా ఉంటే మీరా మాట్లాడేది మానవ హక్కుల గురించి అని. మీరు ఎలాంటి వ్యవస్థ చుట్టుపక్కల పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ పక్కన క్రిమినల్స్ కాదు, పవన్ కళ్యాణ్ పక్కన నిజాయితీ గల జేడీ గల ఆఫీసర్లు ఉన్నారు. అది తేడా మీకు నాకు. చంద్రబాబు గారి పక్కన చక్కగా స్థలం కనపడితే గంట కొట్టి మొత్తం అందరికీ కబ్జా పెట్టే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. మేము గంట మీకు ఒకసారి అసలు అది మీ మీద చాలా కోపం ఉంది నాకు. మీరు వస్తువులు ధ్వంసం చేస్తారన్నమాట. గంటను పగలు కొట్టడం తప్పు కదా, అట్లా చేస్తారు మీరు. గంట పగలు కొట్టదు, గంటను మోక్కుండా చేయండి. ఆకారం ఉంటుంది. గంట మోగితే కబ్జాలు చేస్తారు, గంట మోగిస్తే దోపిడీలు చేస్తారు, గంట మోగిస్తే లంచాలు తీసుకుంటారు. ఆ లోపల ఒకటి ఉంటుంది, గంట కొట్టేది తీసేదా. ఆ గంట ఏంటంటే ఆయన ఎమ్మెల్యే చేయకుండా ఉండే చాలు, గంట మోగదు. గంట మోకుండా ఉండాలని మీరు అందరూ ఏం చేయాలి? సరదాగా వెళ్ళి ఎలక్షన్ బూతులకి వెళ్ళి జనసేనకి అడ్డగోలు గుద్దేస్తే ఆయన గంట మోగదు. ఇంకా కాము ఇంట్లో కావాలంటే ఆయన ఆస్తులు మనం తీసేసుకుందాం, సరదాగా అందరూ పంచుకుందాం. సరే, ఆయనకు కూడా ఏంటంటే చాలా మంచి మనిషి. పైగా గంట గారు తెలుగుదేశం నాయకులు ఒక చాలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫోటోకి సెల్ఫీలు ఎలా ఇవ్వగలం తల్లి మీకు? తెలుగుదేశం నాయకులు మాట్లాడితే నేను మాయావతి గారి దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను. ఒక నిమిషం. మాయావతి గారి దగ్గర నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. ఆవిడ వాళ్ళ పార్టీకి మేనిఫెస్టో ఉండదు, మేనిఫెస్టో ఇవ్వరు ఆవిడ చేసేదల్లా. ఒక నిమిషం ప్లీజ్. ఆవిడ నేను తక్కువ మాట్లాడి ఎక్కువ చేస్తాను. నాకు కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం ఇష్టం. చంద్రబాబు గారు తమిళ్లో మీకు ఏం కావాలి? వజ్రాలు కావాలా? ఇస్తాం. తమిళ్లో మీకు ఐటీ ఫ్యాక్టరీలు కట్టాలి, మా లోకేష్ బాబు చేత పెట్టిస్తాం. తమిళ్లో వాళ్ళు ఏం చేయరమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఈ స్థలాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కావాలండి. నేను కోరుకుంటుంది మీకు భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి, మన అమ్మా నాన్నలు ఎలా చూసుకోవాలి, మీరు ఉద్యోగాలకు వెళ్తే మన అమ్మా నాన్నలు చూసుకునే ఆధార నిలయాలు ఉండాలా, ఆడపడుచుల్ని కాలేజీలకు పంపిస్తే తిరిగి ఇంటికి రక్షణగా ఉండాలా, అలాగే మనం పనిచేసే మన ఇళ్లలో ఆడపడుచులు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళ బిడ్డలను చూసుకోవడానికి శిశు సంరక్షణ నిలయాలు ఉన్నాయి. ఇవి నేను ఆలోచిస్తాను. నేను మార్పు రావాలి. నేను రెగ్యులర్ ఒక నిమిషం అరవదు. ఈ స్లోగన్స్ వల్ల వద్దు, ఇవన్నీ అట్లా కదా. నేను వినండి, మార్పు ఆలోచనతో వస్తాను. ఒక నిమిషం ఉండమ్మా. అరవద్దు. అరవకబ్బా. వద్దు, నాకు కళ్ళల్లో పడి నాకు పురుగులు వస్తున్నాయి. దానిలో సన్న పురుగు ఉంటుంది. ఆ సన్న పురుగు లాంటి కళ్ళల్లో పడుతుంది. అందుకని బాబు ఒక నిమిషం. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే వద్దమ్మా, ఒక నిమిషం డిస్టర్బ్ చేస్తున్నాను. 10 నిమిషాలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ 2019 ఎన్నికల్ని నేను ఈ రోజుకి రావడానికి నేను 2003 డిసైడ్ చేసుకున్నాను రాజకీయాల్లోకి రావాలి. చదువుకున్నాను బాగా పబ్లిక్ పాలసీ గురించి. ధైర్యం ఉండలేదు నాకు, నేను టెస్ట్ చేసుకున్నాను. ఒక నాయకత్వం అనేది ఎలా ఉంటుందంటే మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు
నాయకుడు బయటికి రాడు. ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటాడు వాడే నాయకుడు. అలాంటిది ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న తర్వాత, నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో గంటా గారు లాంటి వాళ్ళు పక్కన లాగేసిన తర్వాత, అలాంటి పరిస్థితుల్లో ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, తెలంగాణ నాయకుల గురించి కానీ, కేంద్ర నాయకుల గురించి కానీ, భారతీయ జనతా పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ నాయకుల గురించి ఒక్కరు ధైర్యంగా మాట్లాడు. ఎంతసేపు వాళ్ళు కూర్చోబెట్టి పై మా మెరుగులు తప్ప కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్న బలంగా చెప్పింది మనమే చెప్పాం. వాళ్ళు చాలా కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు. నేను కన్వీనియంట్ పాలిటిక్స్ ఎందుకు చేయనంటే, నాకు భయం ఏంటంటే 40 సంవత్సరాల క్రితం ఎవడో వదిలేసిన సమస్య, ఎవరెవరు అడ్డగోలుగా దాన్ని మేనేజ్ చేసిన సమస్య ఈరోజు మనకి సమస్య అయిపోయింది. మన తరానికి, ముఖ్యంగా మీ తరానికి. ఓకే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పేరుంది, నేను తప్పించుకోవచ్చు. కానీ మీకు ఇబ్బంది అయిపోద్ది. మీకు సమస్యకి కారణాలు తెలియకపోవచ్చు. ఏదో జరగట్లేదు అనుకుంటారు. దానికి జరగకపోవడానికి కారణం మనం ఎవరినైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటాం వాళ్ళు పని చేయలేకపోవడం, వాళ్ళు చేసి తప్పుడు విధానాలు మన గంటా గారు లాగా మనకు సమస్యలు అయిపోతాయి. మనకి ఇల్లు ఎందుకు రావో తెలియదు, మన ఆటో డ్రైవర్ సమస్య ఎందుకు తీరట్లేదో తెలియదు, మన కొండపై ఇంటికి ఎందుకు రోడ్లు రావట్లేదో తెలియదు.